ఇవన్నీ కూడా బహుశా ఈ రోజు సాయంత్రం మనకు తెలుస్తాయి. రెండవ విషయం మీరు చెప్పింది ఈ మనకు ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ గురించి చెప్పారు, ఈ డాక్టర్లు దొరకడం చెప్పారు. దానికి మన ప్రభుత్వం కూడా మన యంత్రాంగం కూడా ఏం చెప్పిందంటే ఇది వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్పారు. అంటే ఆల్రెడీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద ఎటువంటి అనుమానము లేనటువంటి వ్యక్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, వీళ్ళు రాడికలైజ్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు అన్నది ఈ యొక్క ఆపరేషన్ మనకు తెలుస్తారు. చాలా విపరీతంగా రేట్ చేశారు మన జమ్మూ కాశ్మీర్ లో. దాంట్లో బయట పడినటువంటి అంశాల ఆధారంగానే ఫరీదాబాద్ లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. అక్రమాలు దొరికాయి, ఇవన్నీ కూడా వీళ్ళందరూ దొరికారు, అతను అరెస్ట్ చేయడం అని చూసాం. దానికి జస్ట్ ఒక రోజు ముందర మనకు గుజరాత్ లో అరెస్ట్ అయ్యారు ముగ్గురు. దాంట్లో ఒక హైదరాబాద్ కు చెందినటువంటి డాక్టర్ కూడా మనకు ఉన్నారు, మనం చూసాం. దీంట్లో మాడ్యూల్స్ చూస్తే కనుక 2-3 తంజీమ్స్ కి వీళ్ళు లింక్ అయి ఉన్నారు. ఒకటి మనకు జైషే మహమ్మద్ కి లింక్ అయి ఉన్నటువంటి 2-3 దాంట్లో ఉన్న మనం చూసాం. జైషే మహమ్మద్ మనకు తెలుసు, మౌలానా మసూద్ అజర్ యొక్క బహావల్పూర్ లో ఉన్న అతని హెడ్ క్వార్టర్స్ ని మనం కొట్టారు. చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి మనకు మిజైల్ లోపలికి వెళ్ళి లోపల బ్లాస్ట్ అయింది. బయట నుంచి చూస్తే ఆ డోమ్స్ మాత్రమే దెబ్బతిన్నాయి, లోపల అందరూ చనిపోయారు. ప్రమాణమే 10 మంది మౌలానా మసూద్ అజర్ కి సంబంధించినటువంటి కుటుంబం చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. అప్పుడు మనం చూసాం వాళ్ళ జనాజాలో మొత్తం ఆర్మీ కమాండర్స్, వాళ్ళ పోలీసు, వాళ్ళందరూ సిబ్బంది మనం చూసాం. అప్పుడు మౌలానా మసూద్ అజర్ ఒక శపథం తీసుకున్నాడు. దీని ప్రతీకారం తీరుతాను నేను అని చెప్పి ఒక శపథం చేశాడు. భారతదేశం నా కుటుంబాన్ని చంపినందుకు నేను వాళ్ళని వదిలిపెట్టాను, వీళ్ళని ఏదో విధంగా నేను నా ప్రతీకారం తీరుతాను అని ప్రతిజ్ఞ చేశాను. రీసెంట్ గా బహుశా 2 వారాల క్రితం ఒక కొత్త డెవలప్మెంట్ మన జైషే మహమ్మద్ లో చూస్తున్నాము. ఒక స్త్రీ వింగ్ ఒకటి తయారు చేస్తున్నాడు. మహిళలతోటి ఒక టెర్రరిస్ట్ వింగ్ తయారు చేసే ప్రక్రియ మొదలుపెట్టాడు. నార్మల్ గా జైషే మహమ్మద్ లో స్త్రీలు ఈ ఆపరేషన్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు, మొత్తం పురుషులే ఉంటారు. అటువంటిది వాళ్ళ పాలసీ మార్చుకుని, ఎస్పెషలీ ఈ అటాక్స్ లో చనిపోయినటువంటి ఎవరైతే వాళ్ళ సో కాల్డ్ షహీదులు ఉన్నారో వాళ్ళ భార్యలను, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను ఇన్వాల్వ్ చేస్తున్నాడు. దానికి ఆధిపత్యం వహిస్తున్నది తన సొంత చెల్లెలు, దానికి ఆధిపత్యం వహిస్తాం. సో కాబట్టి వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించిన రాడికలైజేషన్, దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ జైషే మహమ్మద్ చేస్తాం. రెండోది మీరు చెప్పింది ఐఎస్కేపీ వచ్చి గుజరాత్ లో దొరికినటువంటి వాడు. ఐఎస్కేపీ అనేది ఖొరాసాన్ ప్రావిన్స్ అనేది మనకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. వాళ్ళు తాలిబాన్ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ లో ఇంత రాడికలైజ్ అయినటువంటి ఇస్లామిక్ తాలిబాన్ ఉండగా మళ్ళీ ఇంకో ఖొరాసాన్ ప్రావిన్స్ వచ్చి వాళ్ళని అటాక్ చేసేది తాలిబాన్ అటాక్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇస్లామైజ్ అయినటువంటి ఒక తంజీమ్ని వీళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు అంటే ఐఎస్కేపీ అనేది ఐఎస్ఐ యొక్క ప్రాక్సీ, పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఎందుకు వాళ్ళని ఎందుకు ముందుగా పెట్టారంటే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇస్లామిక్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడానికి ఐఎస్కేపీని వాడుకుంటున్నారు. అందుకని వీళ్ళు టీటీపీని అటాక్ చేస్తారు, ఐఎస్కేపీ ఇక్కడ బలూచీలను అటాక్ చేస్తారు, అక్కడ ఆఫ్ఘన్ తాలిబాన్ అటాక్ చేస్తారు. ఇలా గతంలో కొన్ని నెలల క్రితం మేము భారతదేశంలో కూడా కాశ్మీర్